ఈ బొక్కలో పీస్ ఒకటిగా వేసి ఎప్పుడు ఇంకా పని చేసినప్పుడే ఆగిద్ది వేసింది మా ఇది చిరాకు వచ్చింది నాకు వేసి ఇంకేం చేద్దాం ఇంక వెళ్ళి టీవీ చూసుకుందామా ఇంకేం చేసేది లేదనమాట. ఏడేంటి శింషన్ గారు ఇంకా స్కూల్కి రెడీ అవ్వాలి. రే శింషన్ రే ఏం స్కూల్కి రెడీ ఇంకా మా అమ్మాయి ఇంకా జ్వాలముఖి పగిలిపోయిందంట మన సిటీలో. అరే ఏం మాట్లాడుతున్నారు గైస్? రాము ఫోన్ చేస్తున్నాడు అనమో. రాము చెప్పరా రే. అరే జాక్ మన సిటీలో ఇంకా జ్వాలముఖి పగులుతున్నాడు అక్కడ నాకు సమాచారం వచ్చింది. నువ్వు వచ్చి ఇంకా నా దగ్గర ఐరన్ పట్టింది తొందరగా వచ్చి తీసుకెళ్ళి ఓకేనా? వస్తున్నారు రే గైస్ జ్వాలముఖి పగిలిందంట ఇంకా లావ అయిపోయింది అనమాట మన సిటీ మొత్తం. తొందరగా వెళ్దాం పదండి ఏంది గైస్ ఇది సడన్ షాక్ అనమాట మనకు వచ్చేసి. ఏంటి మరి స్కూల్కి ఇంకా హాలిడే అని మెసేజ్ పెట్టలా ఏమో గైస్ ఇంకా వచ్చిద్దాం వదిలేండి ఇంకా తెలియదు అనుకుంటా స్కూల్లోకి. చలో ఇంకా తొందరగా వెళ్ళిపోదాం అనమాట. డాగీష్ బ్రో ఇంకా లావ వస్తుందంట నువ్వేం భయపడి మాకు ఓకేనా? ఏమైనా వస్తే ఇంట్లోకి వెళ్ళిపో. బాబు నాకు చాలా భయంగా ఉంది బాస్. షింషాన్ కూడా చెప్పెళ్ళండి బాబు. సరేరా చెప్పెళ్తున్నా. రే షింషాన్ అరే షింషాన్ ఎక్కడరా బాబు? తాత పిలువు తాత. బాబు పిలుస్తున్నావు. షింషాన్ అయితే తాతయ్య పిలిచారనమాట. అరే ఎన్నిసార్లు పోరా నీకు? అరే డాగీ ఫ్లోర్ని చూసుకుంటా ఉండు ఇంకా లాభ వస్తున్నట్టు తెలిసినట్టయితే తొందరగా అయితే తీసుకెళ్ళిపో డాబా పైనకి నువ్వు తాత ఇంకా డాగీ ఫ్లో అయితే వెళ్ళిపోండి పైకి ఓకేనా? సరే మమ్మీ నువ్వు జాగ్రత్త తొందరగా వచ్చి. డాగీ ఫ్లో ఇంకా షింషాన్ గాడి చెప్పేసా ఇంకా జాగ్రత్త. బాబు థ్యాంక్ యూ బాస్. ఇంకా మొత్తానికి చేసి చలో ఇంకా లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదామో. ఏందిమో ఇది లావా అంట గేసి ఇంకా చిన్న ఏమైనా పడితే కూడా అసలు కాలిపోద్ది అనమాట. అసలు బోన్ మాదిరి కూడా అసలు ఏం కనబడుతుంది అనమాట. లావా వస్తే మన గైస్ ఏంది ఇది మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట మన రామేశ్వరం దగ్గరికి. ఇది చాలా భయంగా అయితే ఉందన్నమాట. నేను ఎక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చిద్దాని ఇంకా రామేశ్వరం దగ్గరికి వచ్చి వెళ్ళవర్రా. అరే తొందరగిరి అరే వచ్చేసారాము ఇంకా బోర్డు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. అరే అక్కడ ఉన్నారు కదా ఇక్కడ గ్యాంగ్ అయితే కనబడుతున్నారు కదా వాళ్ళు ఇప్పటికే 2 తీసుకెళ్లారా. వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారా బోర్డులు వచ్చి నా దగ్గర లేవురా. అలాగే పోలీసులు కూడా 4 తీసుకెళ్లారా. నా దగ్గర ఒకటే మిగిలిందిరా. అరే ప్లీజ్ నాకు కూడా కావాలి కదరా. ఆడిని కొట్టి ఇంకా పోలీసుల దగ్గర కూడా తీసుకురారా. 4 బోట్లు కాకపోయినా 3 తీసుకురారా. సరేరా రే మీకు మర్యాద చెప్తున్నా వెళ్ళిపోండి. ఏం చేస్తాం మాకు ఎన్ని కావాలంటే నీ బోర్డులు తీసుకెళ్తావు. నీకు ఎందుకు చెప్పేది? కొట్టండి రాండి. ఏందిరా నువ్వు కొట్టేదా? ఏంది మా ఇల్లు అద్దుమాని అయిపోయాలన్నమాట. ఎందుకు వేసి ఇంకా రాముకి అయితే ఒక్క బోర్డు అయితే మిగిల్చలేదనమాట. ఏందో ఆడైతే బాధ అయితే పడుతున్నాడు అనమాట. ఆడొస్తే ఆడ చచ్చిపోయాలి కదమ్మా ఇంకా వాడి దగ్గర బోర్డులు లేకపోతే ఇంకా ఈ సిటీలో అద్దుమాని అయిపోతున్నారు పోలీసులు. 1 కాదు 2 కాదు 4 తీసుకెళ్లారంట. ఇంకా నేను వచ్చేసి 4 తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంకా 3 అయితే తీసుకొస్తాను ఎందుకంటే పోలీసులకు కూడా కావాలి కాబట్టి బోర్డు వచ్చేసి వెళ్ళిపోవడానికి. రాము ఆగరా 10 మినిట్స్లో ఇంకా నీకు వచ్చేసి ఫోన్ చేస్తా వచ్చి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఓకేనా? సరే రాజాకు నువ్వు అయితే ఫోన్ చేసి నేను వచ్చేసి పని వాళ్ళని పంపిస్తాను ఇంకా వాళ్ళు వచ్చేసి తీసుకొస్తారు ఓకేనా? సరేనా నువ్వు ఎవరైనా పంపించు కానీ నువ్వు అయితే తీసుకెళ్ళిపో. ఇంకా వెళ్ళిపోతాం తొందరగా వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి. వాళ్ళ దగ్గర నుంచి బోట్లు అయితే తీసుకుందాం అనమాట. వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకుంటే ఇంకా మన గురించి తెలిసిందే కదా ఇంకా ఇవ్వాల్సిన తప్పు కదా అనమాట. లేకుంటే లాక్కోవాల్సిందే ఇంకేం చేసేదేమో. మరి రాము గాడికి అయితే ఒక్క బోర్డు కూడా లేదనమాట. ఇంకా వాళ్ళు వచ్చి 4 తీసుకుంటే అలా ఒకళ్ళు అయితే సరిపోతారమ్మా. ఇంకా పోలీస్ స్టేషన్లో వాళ్ళు మొత్తం ఒక్క బోర్డు అయితే సరిపోద్ది. వాళ్ళకి వచ్చేసి ఎంత బోర్డు ఎందుకు ఫ్రీగా వెళ్ళడానికి అనుకోండి నాకు తెలిసిన వరకు ఫ్రీ ఏం లేదనమాట. ఒక్క బోర్డు ఉంటే సరిపోద్ది. వాళ్ళకి వచ్చేసాం అనమాట. మొత్తానికి వచ్చేసి లోపలికి అయితే వెళ్దాం. ఆఫీసర్తో మాట్లాడదాం కన్విన్స్ అయితే చేద్దాం లేకుంటే పడిపోద్ది అనమాట. ఆఫీసర్ ప్లీజ్ ఆఫీసర్ ఇంకా అన్ని బోట్లు ఎందుకు ఒక బోట్లో మీ అందరూ వెళ్ళిపోవచ్చు కదా ఆఫీసర్. కొంతమందే కదా ఆఫీసర్ ఉన్నది. బాబా వద్దు ఒక్కొక్క బోట్లో ఒక్కొక్కటి అవుతాడు సరిపోదు మాకు. అది అంత సీన్ లేదు మేము ఇవ్వను. నువ్వు డైరెక్ట్గా ఏ దగ్గర నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోయినావు సైలెంట్గా. ఏంటి ఒక్కొక్కడికి ఒక బోటా? ఏంటి కథలా సార్? ఏంది సార్ ఇది అద్దుమానే అయిపోతున్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క బోర్డు అంట. ఎందుమో ఇది లావా టైంలో చచ్చిపోతున్నారా మనుషులు. ఇంకా జ్వాలముఖి పగిలిపోయిందిరా అని మనం ఏడుస్తుంటే వీళ్ళకి వచ్చేసి ఫ్రీ కావాలంటే ఇరుక్కొని కూర్చోకుండా ఫ్రీగా అయితే వెళ్ళాలంటే వీళ్ళు వచ్చేసి వేరే ఊరికి. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అద్దుమానం బ్యాచ్ అయిపోయారు ఏంది ఎవరికైతే చెప్పలే అనమాట. ఇంకా మనం వచ్చేసి రాకెట్ లాంచర్ తీసి ఇంకా మొత్తం మోగిచ్చేయడం అనమాట. ఇంకా మొత్తం పోలీస్ స్టేషన్ మొత్తం ఇది వచ్చేసి జస్ట్ ఫర్ కంటెంట్ పర్పస్ ఎవరైతే సీజీగా తీసుకోకండి అనమాట. తీసుకొచ్చి మొత్తాన్ని అయితే కొడతాను అనమాట. ఇంకా పోలీస్ కారణాలు అయితే ఎట్లా లేపేస్తున్నాం అనమాట. ఇంకా పైకి వచ్చేసి ఇంకా లేట్ చేయకుండా అనమాట. ఇంకా మనకైతే టైం కూడా లేదు ఎప్పుడు వచ్చిద్దో మనకు కూడా తెలియదు అనమాట. జ్వాలముఖి పేలిపోయిందంటే ఆల్రెడీ ఇంకా చాలా ఊర్లో అయితే వచ్చేసిందంట. ఇంకా మన ఊరికి రావడమే లేట్ అనమాట. తొందరగా అయితే ఇంకా రామగడికి అయితే ఫోన్ అయితే తీసేద్దాం అనమాట. లేట్ చేయకుండా ఒక చూసుకోవచ్చు. మన వచ్చేసి సీక్రెట్ కూడా అయితే డైల్ అయితే చేశాను అనమాట. ఇంకా మన లొకేషన్ అయితే తెలియకడితే ఉంటుంది అనమాట. పోలీసులకు వచ్చేసి ఇక చూసుకోవచ్చు. ఇంకా వస్తూనే ఉన్నారు గైస్ లొకేషన్ దొరుకుని ఎందుకు వీళ్ళు ఇంకా కార్లు వచ్చేసి నీట్గా అయితే పగలు కొట్టేసి వాళ్ళు రాళ్ళండి. చూసుకోవచ్చు మొత్తాన్ని అయితే ఈడవాడరా
అది ఎందుకురా నీకు అంత సెగ రే ఎందుకురా వెళ్ళిపోయి పొడుకోకుండా తిన్నావు దెబ్బలు తిన్నావు ఒక గేసి ఇంకా తొందరగా వెళ్ళిపోతాం ఈడవాడు గేసి రెండు వెళ్ళిపో మర్యాద వెళ్ళిపో లేకుంటే నీకు కూడా పడిపోద్దు అంత సూర్యులు నన్ను కొడతావు నిన్ను కొట్టు కొట్టు ఏం చేస్తావు ఇంకా కొని ఇంకా దెబ్బలు తినాలనిపిస్తే కొట్టండి ఇంకేం చేయాలన్నమాట తీసుకొచ్చి ఎలా కొడుతున్నారు రెండు వచ్చేసి ఈడ్చి ఇక తీసుకొచ్చి మీరు వచ్చేసి మామూలుగా కాదు 4 బోట్లు అంటామో అది కూడా పెద్దవి అనమాట చిన్నవి కూడా కాదు ఏం చేసుకుంటారా ఒక ఈ రామగడిని అయితే ఫోన్ చేద్దాం రాము ఇంకా అందరిని అయితే చంపేసా ఇంకా నువ్వు వచ్చేసి తీసుకెళ్ళిపో ఇంకా ఎవరు అడ్డులా రారు నీకు ఓకేనా నేను పంపిస్తున్నా పొన్నోళ్ళని పంపిస్తున్నా వాళ్ళు వచ్చేసి తీసుకొస్తారు థ్యాంక్ యూ రే పర్లేదు ఒక కేసు మొత్తానికి వచ్చేసి ఇంకా మన రాముగడికి కూడా హెల్ప్ అయితే చేస్తాం ఇంకా తొందరగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనమాట మొత్తం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట రాము షోరూమ్ దగ్గరికి ఎందుకంటే వాడి దగ్గర అయితే బోట్ ఉంది కాబట్టి మంది ఇంకా తీసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదామే చలో ఇంకా లేట్ చేయకుండా ఒక కేసు మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట షోరూమ్ దగ్గరికి తొందరగా అయితే వెళ్ళిపోదాం బోట్ అయితే తీసుకొని మీకు వచ్చేసి ఒక డౌట్ అయితే రావచ్చు అనమాట ఇది చెక్క బోర్డు కదరా అట్లా అది కరిగిపోయేది కానరా అనుకోవచ్చు మీరు వచ్చేసి ఇది వచ్చి చెక్కది కాదు ఇది వచ్చేసి ఐరన్ ఇది వచ్చేసి అసలు లావలు వేసినా కూడా ఏం అవ్వదు అనమాట జస్ట్ ఓన్లీ కాయిద్ది అనమాట అంతే కింద వచ్చేసి ఈ బోటుకి అయితే అసలు ఏం కాదనమాట అట్లాగే ఉంటుంది అనమాట కాబట్టి ఇది వచ్చేసి ఈ బోట్ వచ్చేసి చాలా సేఫ్ అనమాట చలో అనమాట ఇంటికి అయితే వెళ్ళిపోదాం మా అమ్మ వచ్చేసింది గైస్ లావ వచ్చేసి చూసుకోవచ్చు మా ఏంది గైస్ ఎంత భయంకరంగా ఉంది ఇంకా మన డాగేష్ బ్రో షింక్షాన్ ఇంకా మన తాతయ్య అయితే పైకి అయితే వచ్చేసారు నో ప్రాబ్లం అనమాట ఇంకా చూసుకోవచ్చు ఒకసారి డ్రోన్ అయితే తెచ్చుకున్నాము ఒకసారి డ్రోన్ అయితే వేసి చూపిస్తాను అనమాట మీకు వచ్చేసి మీకు చూపించడానికి అయితే డ్రోన్ అయితే తెచ్చానమాట చూసుకోవచ్చు ఎట్లా అయితే అయిపోయింది మా సిటీ వచ్చేసి మొత్తం అయితే మునిగిపోయింది ఇంకా సగానికి వచ్చేసి మొత్తం ఎట్లా అయితే కాగుతుంది అనమాట కింద వచ్చేసి ఇక్కడ చూస్తుంటే మాత్రం ఇంకా బిల్డింగ్స్ కూడా సగానికి అయితే మునిగిపోయినాయి అనమాట ఇంకా చాలా వరకు చాలా మందికి అయితే నష్టం అయితే జరిగిందనమాట ఇలా వల్ల అసలు చూసుకోవచ్చు మీకోసం అనేది డ్రోన్ అయితే తీసుకొచ్చాను గేస్ పైకి లేకుంటే ఈ మాత్రం వ్యూ కూడా చూపించేవాడిని కాదనమాట మీకు వచ్చేసి చూసుకోవచ్చు మొత్తం గేస్ ఇంకా మొత్తం డ్రోన్ అయితే మళ్ళీ అయితే తీసేసాం అనమాట చూసుకోవచ్చు డ్రోన్ అయితే మన దగ్గర అయితే తీసుకొచ్చేసాం చూసుకోవచ్చు కొన్ని దగ్గర అయితే లావ కూడా గడ్డగైతే కట్టిపోయింది అనమాట అట్లా అనమాట ఇంకా కింద ఏమన్నా జాగ్రత్త కూడా చాలా ప్రమాదం అయితే అయిపోయింది అనమాట శిక్షణ జాగ్రత్త చూసుకోవచ్చు కింద ఉన్న లావాల వల్ల ఇంకా చెమటలు కూడా పుట్టేస్తుందేమో ఇంతమో వీడియో వచ్చేసి కానీ విషయంలో ఇద్దాం ఇంకా లావ పొంగొద్దని కామెంట్ చేయండి మా గైస్ బై గైస్.